దేశవ్యాప్తంగా కరోనా ఉధృతమవుతున్న వేళ తెలంగాణలో ఇప్పటికే కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వము కరోనా వల్ల ఇబ్బందులు పడకుండా అన్ని జనరల్ ఆసుపత్రుల్లో అలర్ట్ చేసింది. మన నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో కరోనా కోసం ఎలాంటి అలర్ట్ చేశారు, ఏమేమి సదుపాయాలు కల్పిస్తున్నారనే అంశానికి సంబంధించి ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా తెలంగాణలో కరోనా కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో కరోనా కోసం ముందస్తుగా ఎలాంటి ఏర్పాటు చేశారు? గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో ఇల్లుగా అంటే ఒక ఐసోలేషన్ ఒకటి వార్డు ఏర్పాటు చేస్తామండి. 7th ఫ్లోర్లో 20 బెడెడ్ వార్డు ఒకటి రెడీగా ఉంచాము. అందులో ఒక 10 ఫిమేల్ పేషెంట్స్కి ఒక 10 మేల్ పేషెంట్స్కి అన్ని ఆక్సిజన్ బెడ్స్, ఒక 4 వెంటిలేటర్స్ కూడా రెడీ చేస్తాం అవసరం అయితే కింద. ఏమైనా కొంచెము పేషెంట్స్ ఏమైనా సీరియస్ అయ్యి అడ్మిషన్ ఎక్కువ అయ్యి ఆక్సిజన్ డిపెండెంట్గా అవసరం అయితే కనుక సాచురేషన్స్ పడిపోయి ఆక్సిజన్ సాచురేషన్ పడిపోయి అవసరం అయితే కనుక వాళ్ళని అడ్మిట్ చేసుకుని అక్కడ ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది దాని కింద. అంటే గతంలో ఉన్న కరోనా కంటే ఈసారి కరోనా వేరియంట్స్ చేంజ్ అయినాయి, దానివల్ల కొంచెం ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దాంతో అంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది? సో ప్రజెంట్ మన దగ్గర ఎక్కువ ఇండియాలో ఎక్కువ ఏంటంటే ఒమిక్రాన్ వేరియంట్, JN.1 వేరియంట్ నడుస్తుంది దాని కింద. సో దీంట్లో ఎక్కువ జ్వరము, జలుబు, దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. వీళ్ళకి ఎక్కువ సెల్ఫ్ లిమిటింగ్ ఉంది. 5 to 7 daysలో తగ్గిపోవడం జరుగుతుంది దాని కింద. కాకపోతే ఏంటంటే కొంచెం ఇమ్యూనో డెఫిషియన్స్ పేషెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళగా పసిపిల్లలు కానీ, ఇన్ఫాంట్స్ 1 సంవత్సరంలో పిల్లలు కానీ, ఏమైనా వృద్ధులు కానీ, ఏమైనా డయాబెటీస్, షుగర్తో బాధపడే వాళ్ళు కానీ, ఏమైనా క్యాన్సర్ పేషెంట్లు కానీ, వీళ్ళలో ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి బాగా తక్కువ ఉంటుంది. సో వీళ్ళు కొంచెము డిసీజ్ సివియారిటీ ఎక్కువ ఉండే సీరియస్ అయ్యే ప్రమాదం ఉంది. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కింద.